1 కేజీ వేపపిండి వేపాకు మనం బాగా మిక్సీ పట్టుకుంటేనేమో తొందరగా అవుతుంది. మనం ఇదే విధంగా రాయితో ఉడకలు చేసుకున్నామంటే 3 రోజులు మక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎంత 1 కేజీ తీసుకున్నాం కదా, 1 లీటరు ఆవుమూత్రం పోసుకోవాలి. లీటర్ ఆవుమూత్రం కేజీ దానికైతే లీటర్ ఆవుమూత్రం తీసుకోవాలి. ఇది ఆవు పేడ మనకు 1/2 కేజీ. ఇది బాగా ఉండలు లేకుండా ఇట్లా కలుపుకొని నీట్గా ఇందులోనే 10 లీటర్ల నీళ్ళు పోసుకోవాలి. మన బకెట్ సైజు మొత్తం. ఇప్పుడు ఇంట్లో ఆవు మూత్రము, ఆవు పేడ, వేపాకు 3 ఉన్నాయి. ఇది ఇట్లనే 3 రోజులు మక్క పెట్టాలి. ఈ రోజు లేదు రేపు ఎల్లుండి 3 రోజులు మక్కిన తర్వాత మనకు మొత్తం పచ్చగా వస్తుంది. ఇదంతా మక్కిన తర్వాత ఈ ఆకులో ఉన్న పోషకాలన్నీ అందులో ఉంటాయి. అప్పుడు వడగట్టుకొని ఒక బట్ట వేసుకొని వడగట్టుకొని మనం స్ప్రే బాటిల్ అనేది ఉండదు. ఎందుకని మనం సాంబి చల్లుతాం కదా, సాంబి చల్లినట్టయినా సరే ఇట్లా చిలకరించుకొని పోసుకోవచ్చు. కిచెన్ గార్డెనింగ్ అయితే మనం చేనులలో అయితే కానీ ఇదే స్ప్రే చేనులలో అయితే దాంతో లేత పసుపచ్చ వచ్చినది కూడా ఆకుపచ్చ ఖచ్చితంగా మారుతుంది. అది మాత్రం రియల్ గా మారుతుంది. ఇప్పుడు ఈ పురుగు ఉంది కదా, ఇట్లా లేతగా ముదిరాకు పచ్చగా వస్తుంది ఆకు అసలుకి. ఇప్పుడు ఇట్లా ఇది పోయింటది కదా, ఆ పుండుకూర అంతా నీళ్ళు వచ్చి అంత పచ్చగా అయ్యిందే. ఇది కొట్టేసరికి ఆ కలరే మారింది. అనేది ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ నిమాత్రం చేసుకోవాలి. తర్వాత చెట్లకు ఇది పని చేసింది అనుకుంటే గానీ మళ్ళీ జీవామృతం కానీ ఏవైనా చేస్తాము మీరు. కానీ ముందుకు రావాలి, మాకు చేస్తారు వీళ్ళు అని ఒక అడుగు ముందరికి వేస్తే మాత్రం మేము అన్ని చేస్తాం. మీకు వారి దగ్గర ఉన్నా పావెకరం ఉన్నా సరే ఎంత ఉన్నా సరే కానీ మీరు ముందుకు రావాలి. మేము మందులు కొట్టము, మేము ఇదే పంట వేసుకుంటాము, మాకు మందుకు దీనికి ఒకసారి ఈ నిమ్మకాన్ని తేడా చూడండి. అది రేటు తెచ్చుకుంటారు. ఇది ఒక్కసారి చూడండి. అందుబాటులో అదంటే చేసి పెట్టింటారు కాబట్టి అప్పటికప్పుడు తెచ్చుకొని కొట్టుకున్నాం కదా అనుకుంటారు. ఇది 4 రోజులు లేట్ అయితే కానీ దీనిలో ఉన్న విలువ దానిలో తెలుస్తలేదు. ఇది నిజానంగా పట్టించినా నీటిగా పట్టిస్తారు అట్లా. కానీ నీమాసనం మాత్రం బాగా పనిచేసేదాకా ఒకసారి వేసినామంటే పురుగు అనేది రాలిపోతుంది. పురుగు అయిన తర్వాత లేత ఆకు వచ్చి ఇగురు బాగా వస్తుంది. ఇప్పుడు చిన్న మొలకలకైతే అట్లా చిక్కుడు చెట్లు మొలకలు ఉన్నాయి కదా, పురుగు కొరుకుంటుంది కదా, అట్లాంటి దానికైతే మొక్క పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఇట్లా పచ్చదోమ తెల్లదోమ అది పోతుంది. ఇది వేసుకోవడం వల్ల అది పోతుంది. కందిలో కూడా ఇది కొట్టుకోవచ్చు. ఇప్పుడు 15 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుంది కదా మొలక, 10 నుంచి 15 రోజుల మొలకకి నీమాసం కొట్టడం వల్ల పురుగు లేచిపోతుంది, ఉండదు. కట్టుపూడు మొక్కలు కట్ చేస్తారు, మొక్కలు కట్ అవుతాయి కదా కొంచెం కొంచెం ఆడోటి అట్లాంటి వాటి కూడా ఇది రేపు 3 రోజుల తర్వాత వడగట్టుకొని నీడలో ఎండబెట్టాలన్నా ఎండకి ఇది ఎండకు పెట్టకూడదు, ఎండకు పెట్టాలి. ఇట్లా నీడకు చెట్టు మొదట్లోనే ఇక్కడ నీడకు పెట్టి దీన్ని మూత వేసి పెట్టండి. గోనె సంచి అయితే ఆవిరి గాలి ఉండాలి. బట్ట అయినా సరే ఆడ అట్లా వారికి పెట్టింటే నీడ పెట్టండి. ఇదెల్లా నీట్ చేసేసుకోవచ్చు. ఈ ముందు గడ్డి లేకుండా ఉండాలి అక్క, గడ్డి ఉంటేనే చెట్లకు దోమ ఎక్కువ. ఈ గడ్డి అనేది లేకుండా ఉంటే పెరికేసుకోవచ్చు.